సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చాలా చోట్ల మనం చదువుతుంటాం, వింటుంటాం. ఈ వ్యక్తిత్వ వికాస ట్రైనర్లు, టీచర్స్ పదే పదే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక మంత్రలాగా మనం చెప్తుంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా డెవలప్ అవుద్ది? ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తూ ఉంటే మనకు అది లేదేమో, మనకు అది ఉందా, రకరకాల డౌట్స్ మనలో లింగర్ అవుతుంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది? అసలు ఏదైనా ఒక పని మనం చేయగలము అని మీకు తెలిస్తే మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అంటే మీకు వంట వచ్చనుకోండి, నేను వంట చేయగలను. డాన్స్ వచ్చనుకోండి, నేను డాన్స్లో పర్టికులర్ మూమెంట్స్ చేయగలను. ఏది చెయ్యలేవో తెలియటం, ఏది చేయగలమో తెలియటం, చేయలేని దాన్ని ఎలా ప్రాక్టీస్ చేసి చేసేలా మార్చుకోవాలో తెలియడమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అనదర్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రతిదీ చేయలేరు. మనం ఏది చేయగలమో అది తెలుసుకొని చేయగలిగిన వాటిని పెంచుకుంటూ వెళ్ళడమే మనం చేయాలి. అలా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్. కాబట్టి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే రిపీటింగ్ వర్డ్ని నాకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనే సెల్ఫ్ డౌట్గా మార్చుకో. బెస్ట్ ఆఫ్